తెలంగాణ బీజేపీ నేతలు చేపట్టిన 24 గంటల రైతు హామీల సాధన దీక్ష కొనసాగుతుంది. రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద దీక్ష చేస్తున్నారు. నిన్న ఉదయం 11 గంటలకు మొదలైన దీక్ష ఈ రోజు ఉదయం 11 గంటల వరకు కొనసాగనుంది. రైతు హామీల సాధన దీక్ష శిబిరంలో రాత్రి బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎంపీలు ఈటెల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యేలు నిద్రించారు. टी-शर्ट भाई टी-शर्ट है ना टी-शर्ट మొత్తం మణుకో ఫోటో మొత్తం ఖరాబ్ అయిపోతుంది ఫోటో మొత్తం ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసేదాకా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెంటాడతామని తెలంగాణ బీజేఎల్పీ నేతలు తేల్చి చెప్పింది. 2 లక్షల రుణమాఫీని సంపూర్ణంగా అమలు చేసే వరకు వదిలిపెట్టబోమని హెచ్చరించింది. బీఆర్ఎస్ లాగే మోసం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోబోమని తేల్చి చెప్పింది. తెలంగాణ బీజేపీ నేతలు చేపట్టిన 24 గంటల రైతు హామీల సాధన దీక్ష కొనసాగుతుంది. రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద దీక్ష చేస్తున్నారు. నిన్న ఉదయం 11 గంటలకు మొదలైన దీక్ష ఈ రోజు ఉదయం 11 గంటల వరకు కొనసాగనుంది. రైతు హామీల సాధన దీక్ష శిబిరంలో రాత్రి బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎంపీలు ఈటెల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యేలు నిద్రించారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. లక్ష్మి, బీజేపీ ఆధ్వర్యంలో రైతు హామీల సాధన దీక్ష ఇందిరా పార్కులో కొనసాగుతుంది. నిన్న ఉదయం 11 గంటలకు ప్రారంభమైన దీక్ష రాత్రి కూడా కొనసాగింది. రాత్రి ఏలేటి మహేశ్వర్ రెడ్డి, బీజేపీ అసెంబ్లీ పక్ష నేత, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్, కొండా విశ్వేశ్వర రెడ్డితో పాటు బీజేపీ ఎమ్మెల్యేలు కూడా దీక్ష శిబిరంలోనే రాత్రంతా పడుకొని ఈ రోజు కూడా దీక్షను కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ గత అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్లో రైతు డిక్లరేషన్ పేరుతో అనేక హామీలు ఇచ్చింది. ముఖ్యంగా రైతు రుణమాఫీ, అదేవిధంగా రైతు భరోసా, అంటే పండించిన పంటకు 500 బోనసు, రైతు కూలీలకు ఆర్థిక సహాయం, అదేవిధంగా కౌలు రైతులకు ఆర్థిక సహాయం వంటి అనేక అంశాలను తీసుకొని గ్రామీణ ప్రాంత ఓటర్లతోనే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సమస్యలన్నిటినీ పరిష్కరించకుండా, ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఉంది. అదే అంశం మీద నిన్నటి నుంచి ఇక్కడ దీక్షా శిబిరంలో కొనసాగుతున్నటువంటి దీక్ష చూస్తున్నాం. అనేక మంది వచ్చి ఈటెల రాజేందర్ ప్రస్తుతం దీక్షా శిబిరంలోనే ఉన్నారు. రాత్రంతా ఈ దీక్షా శిబిరంలోనే వాళ్ళ దీక్ష కొనసాగింది. రాత్రంతా ఇక్కడే నిద్రపోయారు. అదేవిధంగా ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు, రైతు భరోసా, అదేవిధంగా రైతు రుణమాఫీ వంటి అంశాలనే కాకుండా కౌలు రైతులకు 15,000 రూపాయల హామీ వంటి అంశాలను ప్రభుత్వం వెంటనే వీటిని అమలు చేయాలి. గత వరంగల్లో ఇచ్చినటువంటి మేనిఫెస్టో కావచ్చు, మిగతా డిక్లరేషన్ కావచ్చు, ఈ అంశాలన్నిటినీ వెంటనే అమలు చేయాలని 24 గంటల దీక్ష కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మనతో ఈటెల రాజేందర్ ఉన్నారు. ఈ దీక్ష ఏ విధంగా జరుగుతుంది? నిన్న 11 గంటలకు కూర్చున్నటువంటి ఈటెల రాజేందర్ ఈ రోజు కూడా 11 గంటల వరకు కూర్చుంటారు. అయితే ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు, రైతు వ్యతిరేక విధానాల మీద మాట్లాడడానికి మనతో పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ ఉన్నారు. ముఖ్యంగా మీరు ఈ దీక్ష ఎందుకు కొనసాగిస్తున్నారు? యాక్చువల్గా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఎన్నికల ముందు అనేక డిక్లరేషన్ చేసిండు.
6 గ్యారంటీలలో అతి ముఖ్యమైన గ్యారంటీ రైతులకు సంబంధించినటువంటి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పిండు. పండించిన ప్రతి గింజ కొనడమే కాకుండా 500 రూపాయలు బోనస్ ఇస్తా అని చెప్పిండు. ఇవాళ కేసీఆర్ ఇచ్చేటువంటి రైతు బంధు 10,000 రూపాయలు మాత్రమే కాకుండా సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. కౌలు రైతాంగాన్ని పట్టించుకోలేదు. కౌలు రైతులకు కూడా దీన్ని అప్లై చేస్తా అని చెప్పినాడు. రైతు కూలీలకు 1000 రూపాయలు చొప్పున వాళ్ళకు వృత్తి ఇస్తా అని చెప్పినాడు. ప్రతి రైతాంగానికి 3 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణం ఇస్తా అని చెప్పినాడు. ఇన్ని రకాల హామీలు ఇచ్చిన రేవంత్ రెడ్డి కేవలం 2 లక్షల రుణమాఫీ మాత్రమే, అది కూడా తూతూ మంత్రంగా నాకు తెలిసి 17,000 కోట్లు అని చెప్పి ప్రకటిస్తున్నారు. కానీ 12,000 కంటే ఎక్కువ ఉన్నట్టు కనపడతలేదు. కాబట్టి రైతాంగానికి బేషరతుగా 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ ఈ దీక్షా కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉంది. ఇవాళ ప్రభుత్వం మా మీద దాడి చేయడం కంటే కూడా ఇది ఎవరో రైతులు అడిగింది కాదు, ఇది లేదా ఇతర పార్టీలు డిమాండ్ చేసింది కాదు. నీకు నువ్వుగా మేనిఫెస్టోలు పెట్టుకున్నావు, నీకు నువ్వుగా ప్రజాక్షేత్రం చెప్పినావు. కాబట్టి సగం మందికి ఇచ్చి 45-50% మందికి ఇచ్చి ఇంకా 50-50% మందికి రుణమాఫీ చేయకపోతే ఆత్మహత్య జరుగుతాను. మన మేడ్చల్లో సురేందర్ రెడ్డి అనే రైతు చిట్టాపూర్ గ్రామం వాళ్ళ కొడుకు దగ్గర వచ్చి ఉంటాడు. నాకు రుణమాఫీ కాదేమని చెప్పి బెంగతోటి ఎంపీడీఓ ఆఫీస్ దగ్గర ఉన్న ఒక చెట్టు కూరేసుకొని చచ్చిపోయిన విధానాలు చూస్తూ ఉన్నాం. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో అనేక రకాల ఆత్మహత్యలు కొనసాగుతూ ఉన్నాయి. కాబట్టి ఇవాళ అనేక కుటుంబాల్లో చిచ్చు పెట్టింది. కాబట్టి అనేక కుటుంబాల మీద పంచాయతీలు అయితే ఉన్నాయి. కాబట్టి కొడుకు తల్లికి పంచాయతీ ఉంది, అన్నదమ్ములకు పంచాయతీ ఉంది, ఉమ్మడి కుటుంబంలో పంచాయతీ ఉంది. కాబట్టి తక్షణమే చేయమని చెప్పి గుర్తు చేయడం చేస్తున్నాం. ఇవాళ మా మీద తుమ్మల నాగేశ్వరరావు కానీ ఇతర మంత్రులు కానీ బీజేపీ ఏం చేస్తుందని చెప్పి మా మీద దాడి చేయడం కంటే మీకు ధైర్యం ఉంటే రైతాంగానికి ఇచ్చిన మాట నిలుపుకోమని చెప్పి కోరుతున్నాం. మేము ముఖ్యంగా అంటే కాంగ్రెస్ గెలిచింది రైతు ఓట్లతోనే, గ్రామీణ ప్రాంత ఓటర్లే వాళ్ళకు ఓటు వేశారు అనేటువంటిది కూడా వినబడుతుంది. ముఖ్యంగా అంటే రైతు ఓట్లతో గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు రైతులకు ఏం న్యాయం చేయట్లేదు అంటారు. అసలు ఇంతవరకు రైతు బంధు అయితే ఇవ్వలేదు. మీకు తెలుసు, రైతు బంధు వర్షాకాలంలో జూన్ జూలై మాసంలో ఇస్తారు, ఇంతవరకు ఇవ్వలేదు. రైతులకు 500 రూపాయల బోనస్ అయితే ఇంతవరకు ఇవ్వలేదు. ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు, సన్నవాళ్ళకి అయితే దొడ్డు వాళ్ళకి అని చెప్పి చెప్తున్నారు. ఇప్పటివరకు రైతులకు రుణమాఫీ కనుక చేసి ఉంటే ఇలా ఆత్మహత్య జరిగేటువంటి ఆస్కారం లేకుండా, అందుకనే బట్టి డ్రామాబాజీ పనిచేస్తుంది తప్ప అబద్ధాల పునాలమే బతికేటోడు ఎవరు అంటే రేవంత్ రెడ్డి. ముఖ్యంగా రాష్ట్రం పూర్తిగా అంటే అప్పుల్లో కూరుకుపోయింది. అందుకే దశల వారీగా మేము రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. ఆనాడు మేము కూడా చెప్పినాం ఈ మాట. అసలు అలవి కానీ హామీలు ఇస్తున్నావు, నీకు దమ్ముందా చేతనైందని చెప్పినాం. ఎన్ని హామీలు ఇచ్చినండి. అసలు రైతులకు మాత్రమే కాకుండా తెలంగాణ ఆడబిడ్డలకు 2,500 రూపాయలు వృత్తి ఇస్తా అని చెప్పినాను. 1,00,000 రూపాయల కళ్యాణ లక్ష్మి ఏం బిషాది, ఇంకో తులం బంగారం ఇస్తామని చెప్తుంది. ఆడపిల్లలకు స్కూటీ కొనిస్తా అని చెప్తుంది. ఇట్లా లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి హామీలు ఇచ్చిండ్రు. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని దివాళా తీయించారు. రాష్ట్ర ఖజానంతా కూడా బోసిపడేట్టు చేసిండ్రు. హిమాచల్లో అధికారం ఇస్తే అక్కడ జీతాలు లేని పరిస్థితి, కర్ణాటకలో ఇట్లాంటి హామీలు ఇచ్చి అక్కడ ఎల్లెలకబడ్డారు. ఇలా ఇక్కడ కూడా ఎల్లెలకల పడే పరిస్థితి ఉంది. కాబట్టి దాని నుంచి బయటపడడానికి ఈ చిల్లర వేషాలనే ఇస్తున్నాడు. ముఖ్యంగా రైతు రుణమాఫీ విషయంలో మీ పార్లమెంటు పరిధిలోనే గట్కేసర్లో మీరు కొంత సర్వే చేయించారు. చాలా మందికి ఇవ్వలేదు అనేటువంటి విషయాన్ని కూడా మీరు అంటే రికార్డెడ్గా కూడా చెప్పారు. ఆ విషయాలు ఒకసారి చెప్పారు. 1,206 మంది సొసైటీలో రుణం తీసుకుంటే 200 మందికి మాత్రమే రుణమాఫీ జరిగింది. 1,006 మందికి ఇంతవరకు రుణమాఫీ జరగలేదు. ఇట్లా పూడూరు సొసైటీ కావచ్చు, సొసైటీలలో మాత్రం ఇప్పటిదాకా ఎంతమంది ఉన్నా అంతమందిలో 10% 15% కూడా రుణమాఫీ జరగలేదు. ఇవాళ కమర్షియల్ బ్యాంకులలో 35-40% వాళ్ళు కొంచెం యాక్టివిటీ చేసుకోగలిగిన తప్ప ఈవెన్ మన సొసైటీల పరంగా ఉంటున్న వాటిలో జరగలేదు. ముఖ్యంగా ఈ దీక్ష వల్ల అంటే ప్రభుత్వం మీద ఏమైనా ఒత్తిడి పెరిగే అవకాశం ఉందంటారు. ఒత్తిడి ఆల్రెడీ ఇప్పటికే ప్రజలే పెంచుతున్నారు. తూ కొడుతున్నారు, చీ అంటున్నారు. అంటే అతి తక్కువ కాలంలో రైతుల ఆగ్రహానికి గురైన ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మొత్తంగా అంటే ఈ రైతు దీక్ష వల్ల ప్రజలు పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చీకొడుతున్నారన్నటువంటి విషయాన్ని ఈటల రాజేందర్ చెప్తున్నారు. ఇదే విధంగా ప్రభుత్వం ఉంటే ప్రజలు దీన్ని పూర్తిగా అంటే వ్యతిరేకించడమే కాకుండా తిరుగుబాటు చేసే అవకాశం ఉంటుంటారు. ఇలాంటి దీక్షల మిగతా సమస్యల మీద అంటే గత ఎన్నికలప్పుడు కాంగ్రెస్ అనేక హామీలు ఇచ్చింది. కేవలం రైతులకే కాదు మిగతా వర్గాలకు కూడా అంటే మహిళలకు కావచ్చు, యువకులకు కావచ్చు, నిరుద్యోగులకు కావచ్చు ఇలాంటి హామీలు ఎన్నో ఇచ్చాయి. ఒక్క హామీ కూడా నెరవేర్చడం లేదన్నటువంటి విషయాన్ని బీజేపీ నేతలు అంటున్నారు. లక్ష్మి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.
తొమ్మిదిన్నర నెలల్లో రాష్ట్రంలో దాదాపు 1000 మంది రైతన్నలు ఆత్మహత్య చేసుకున్నారంటే ఈ రోజు రాష్ట్రం ఏ పరిస్థితిలో ఉన్నదో ఒకసారి ఆలోచన చేయండి. పోయిన నెల జూలై 15వ తారీఖు వరకు 870 మంది రైతన్నలు ఆత్మహత్య చేసుకున్న లెక్కలు చెప్తా ఉన్నాయి. మరి ఈ రోజు సెప్టెంబర్ 30వ తారీఖు వరకు దాదాపు 1000 మంది రైతన్నలు ఆత్మహత్య చేసుకుంటే కనీసం గెలవలేదు అంటే రైతులే గెలిపించారు. ఆ రోజు వరంగల్ డిక్లరేషన్ లో సాక్షాత్ రాహుల్ గాంధీ సమక్షంలో రాష్ట్రంలో కేవలం అధికారంలోకి రావడానికి ఇచ్చినటువంటి హామీలు దాదాపు 81,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం రైతన్నలు ఆదుకుంటామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ఇచ్చిన హామీలు మర్చిపోయారా, లేక మర్చిపోయినట్టు నటిస్తా ఉన్నారా, లేకుంటే నిజంగానే ఈ రోజు గజనీగా మారి మొత్తము గతం మర్చిపోయినారా? ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. మీరు ఇచ్చినటువంటి హామీలు ఆ రోజు రుణమాఫీ చేస్తామని చెప్పి ఒకే సంతకంతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 70 లక్షల మంది రైతన్నలకు రుణమాఫీ చేస్తానని చెప్పేసి మీరు హామీ ఇచ్చారు. కానీ ఈ రోజు 70 లక్షలు కాదు 40,000 కోట్ల రూపాయలు సరిపోతాయి. 40,000 కోట్ల రూపాయలతో రుణమాఫీ చేస్తారని మీరే చెప్పారు. అదే మాదిరిగా కేబినెట్ మీటింగ్ లో 31,000 కోట్ల రూపాయలతో రుణమాఫీ చేస్తారని చెప్పారు. తర్వాత బడ్జెట్ లో మీరు 26,000 కోట్ల రూపాయలు కేటాయించి ఈ రోజు కేవలం 17,933 కోట్లు మాత్రమే ఈ రోజు రుణమాఫీ కోసం మీరు రిలీజ్ చేశారు. అంటే ఒక మాట మాట్లాడుతూ ఆయన చెప్పిండు, కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రభుత్వంలో ఉన్నదంటే దానికి కారణం రైతులే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి హైదరాబాద్ చుట్టుపక్కల ఏం సీట్లు రాలే. వాళ్ళకు వచ్చిన సీట్లన్నీ కూడా గ్రామాలలో వచ్చినాయి. రైతులు వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు నా చేతుల